ఒక నరాలు తెగే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అయితే ఆర్‌సీబీ గెలిచి ప్లే ఆఫ్‌కి అయితే క్వాలిఫై అయింది. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్ చేసి 218 పరుగుల భారీ స్కోర్‌నైతే ఆర్‌సీబీ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత దాన్ని చేజింగ్‌లో అయితే సీఎస్‌కే కూడా అదే విధంగా చేజింగ్ చేసే విధంగా అయితే దగ్గరగా రావడంతో పాటు అలానే వాళ్ళకొక థ్రెట్ ఉంది. 18 స్కోర్ తక్కువగా చేసినా సరే వాళ్ళు గెలవకపోయినా ఏదైతే 200 టార్గెట్ వాళ్ళు చేసేసారు. 218 స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. 201 పరుగు చేస్తే సీఎస్‌కే అయితే క్వాలిఫై అయిపోతుంది నెట్ రన్ రేట్ పరంగా చూస్తే. దీనికి కారణంగా ఓ పక్కన గెలిచినా కూడా మ్యాచ్ ఆర్‌సీబీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే లేదు కాబట్టి ఈ ఈక్వేషన్‌లు దృష్టిలో పెట్టుకొని సీఎస్‌కే కూడా ఆడుకుంటూ వచ్చింది. అలానే ఆర్‌సీబీ కూడా ఈక్వేషన్‌ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంది ఆ టార్గెట్ని అయితే. ఓవరాల్గా అయితే ఒకసారి మ్యాచ్ చూద్దాం. ఎందుకంటే ప్లే ఆఫ్కి ఆర్‌సీబీ చాలా కష్టపడి వచ్చింది. వరుసగా అయితే 6 మ్యాచ్లు గెలిచింది. మీరు స్టార్టింగ్ చూస్తే స్టార్టింగ్ మ్యాచ్లు అన్ని వరుసగా ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ ఏమో ఎస్ఆర్హెచ్ పైన గెలిచింది తప్ప మిగతా అన్ని మ్యాచ్లు అయితే ఓడిపోతూ వచ్చింది. వరుస ఓటములు. టేబుల్ బాటంలో ఉంది. సగం మ్యాచ్లు పైన అయిపోయినాయి. అయినా టేబుల్ బాటంలోనే ఉంది. కానీ లాస్ట్ 6 మ్యాచ్లు వరుసగా గెలిచింది. 12 పాయింట్లు సాధించింది. వరుసగా అయితే ప్రతి మ్యాచ్‌లో 2 పాయింట్లు వస్తాయి కదా! ప్రతి మ్యాచ్‌లో 2 పాయింట్లతో వరుసగా అయితే మ్యాచ్‌లు సాధించి ఇప్పుడు ఈ పొజిషన్‌లో అయితే వచ్చింది. ప్లే ఆఫ్‌లో అయితే 4 ప్లేస్‌లో అయితే దక్కించుకుంది. మీరు చూస్తే ఎందుకంటే ఆర్‌సీబీ పోరాటం ఎలా ఉందంటే ఇంతకుముందు ఇలాంటి పోరాటాన్ని మనం ఎంఐని చూసేవాళ్ళం. ఎంఐ స్టార్టింగ్ మ్యాచ్‌లు వరుసగా 3, 4 మ్యాచ్‌లు ఓడిపోయి ఆ తర్వాత వరుసగా మ్యాచ్‌లు గెలుచుకుంటూ ప్లే ఆఫ్‌కి వచ్చి ఆ తర్వాత మ్యాచ్ ఏదైతే కప్పు కూడా ఎగరేసుకొని పోయి మనం చూడటం చూసాం. కానీ ఈసారి ఆర్‌సీబీ కూడా అలాంటి ఛాన్సే వచ్చింది. ఎందుకంటే మొట్టమొదటి మ్యాచ్ సీఎస్‌కే పైన ఓడిపోయింది. ఇదే సీఎస్‌కే పైన ఆ తర్వాత పంజాబ్ పైన ఒక మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత వరుసగా అయితే కేకేఆర్ పైన, ఎల్‌హెచ్‌బీ పైన, ఆర్ఆర్ పైన, ఎంఐ పైన, ఎస్ఆర్హెచ్ పైన అలానే కేకేఆర్ పైన వరుసగా అయితే అన్నీ వరుసగా అయితే 6 మ్యాచ్లు వరుసగా అయితే ఓడిపోవడం చూసాం. మరి ఈ ఓడిపోయిన మ్యాచ్లు కూడా మీరు చూస్తే చాలా బ్యాడ్ లక్ అనొచ్చు. కేకేఆర్ పైన ఒక్క రన్ను తేడాతోనే అది ఓడిపోవడం చూసాం మనమైతే. అదొక అన్ఫార్చునేట్లీ చాలా క్లోజ్ మ్యాచ్. ఒక్క రన్ తోటి అయితే ఆ మ్యాచ్ ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి ఎస్ఆర్హెచ్ పైన, జీటీ పైన మళ్ళీ వరుసగా మళ్ళీ జీటీ పైన అలానే పంజాబ్ పైన, డీసీ పైన, నిన్న సీఎస్కే పైన వరుసగా అయితే మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది. వరుసగా అయితే 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లు సాధించింది. దాని ముందు పంజాబ్ పైన గెలిచిన మ్యాచ్ 2 పాయింట్లతోటి మొత్తం 14 పాయింట్లతోటి అయితే సీఎస్కే కూడా 14 పాయింట్లు ఉన్నాయి. కానీ బెటర్ నెట్ రన్ రేట్ తోటి అయితే ఆర్‌సీబీ అయితే క్వాలిఫై అయిపోయింది ఓవరాల్గా అయితే. ఇలా చూస్తే మనం ఓవరాల్గా అయితే ఏదైతే మనం ఫస్ట్ టాస్ గెలిచి అసలుకి ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ వరుసగా అయితే టాస్లు ఓడిపోయాడు. మొత్తం 14 మ్యాచ్లు వాళ్ళు ఆడితే దానిలో 3 సార్లు మాత్రమే టాస్ గెలిచాడు. 11 సార్లు అయితే టాస్ ఓడిపోయాడు. మరి ఈరోజు కూడా టాస్ క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే చిన్నస్వామి స్టేడియం ఉందో చాలా చిన్నగా ఉంటుంది. చేజింగ్ చాలా ఈజీ అవుతుంది. నార్మల్ స్కోరే 190, యావరేజ్ స్కోరే 190 స్కోర్ ఉంది. అంటే ఈజీగా 200 దాటిస్తారు. ఒకవేళ చేజింగ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా అయితే చేజింగ్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో టాస్ ఓడిపోయింది ఆర్‌సీబీ టీం అయితే. వాళ్ళ అదృష్టం కలిసి వచ్చి ఓడిపోయింది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్ అయితే చేజింగ్ని ఆహ్వానించాడు ఆర్‌సీబీకి అయితే. ఓవరాల్గా ఇటు చూసుకుంటే మనం ఆర్‌సీబీ ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినమ్మటే స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ పెద్దగా రాలేదు. తర్వాత 2-3 ఓవర్లు అయితే ఒక మంచి స్కోర్ అయితే వచ్చింది. ఆ ఫాస్ట్ బౌలర్స్ని అయితే మంచిగా ఆడారు. డూప్లిసిస్ కానీ అలానే విరాట్ కోహ్లీ కానీ మంచిగా అయితే ఆడడం చూసాం వాళ్ళిద్దరు ఆ 2 ఓవర్లో. ఆ తర్వాత సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇదేంట్రా బాబా అనుకున్నాం. ఎందుకంటే 3 ఓవర్లకు 31 పరుగులు మంచిగా ఉంది స్కోరు అనుకున్నాం. తర్వాత వర్షం పడి అయిపోయిన తర్వాత ఓవర్స్ ఏం తగ్గలేదు. అదొక మంచి ఛాన్స్ అనుకున్నాం. లేకుంటే ఓవర్స్ తగ్గుంటే అది ఆర్‌సీబీకే థ్రెట్ అవుతుంది. ఎందుకంటే సీఎస్‌కే ఒకవేళ వర్షం పడి ఆగిపోతే వాళ్ళు ఒక పాయింట్ వస్తుంది. ఈజీగా క్వాలిఫై అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఆర్‌సీబీకే టెన్షన్ ఉంది. వర్షం ఆగిపోవాలని కోరుకున్నారు గట్టిగా అయితే. ఆ తర్వాత వర్షం ఆగిపోయింది. వర్షం అయిపోయినమ్మటే మ్యాచ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మిగతా 3 ఓవర్లో తీక్షణ వేసిన ఓవర్ కావచ్చు, లేకుంటే శాట్నర్ వేసిన ఓవర్ కావచ్చు, ఎక్సలెంట్గా వేశారు ఆ 3 ఓవర్లు అయితే. కేవలం వాళ్ళు 11 పరుగులే ఇచ్చారు ఆ 3 ఓవర్లో. మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ 3 ఓవర్లు 31 పరుగులు వేసి ఆ తర్వాత 3 ఓవర్లో 11 పరుగులే వచ్చినాయి. ఆ తర్వాత 7 ఓవర్లో కూడా పెద్ద పరుగులు ఏం రాలేదు. అసలు డ్రై అయిపోయినాయి. బాల్ విపరీతంగా టర్న్ అవుతుంది. ఎక్కడో పడితే ఇది ఏదో
మనం పిచ్చి గనక టెస్ట్ మ్యాచ్ల్లో నాలుగో రోజు ఐదో రోజు మ్యాచ్ ఎలా అయితే ఆడతామో అంత టర్న్ అయితే కనిపించింది మనకైతే. మరి అంత టర్న్ కనిపించేసరికి అర్థం కాలేదు కాసేపు అయితే. ఎందుకంటే ఏదైతే చాలాసేపు కవర్లు ఉన్నారో కొంచెం లైట్గా వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆ తడిని, దాని మూలంగా అయితే కొంచెం టర్న్ అయితే కనిపించింది. ఆ తర్వాత ఇంకా 8వ ఓవర్ నుంచి అయితే మళ్ళీ గేమ్ చేంజ్ మారిపోయింది. డూప్లిస్ కానీ లేకుంటే కోహ్లీ కానీ ఇద్దరు కూడా విజృంభించి ఆడారు. ఆ తర్వాత కోహ్లీ ఒక స్లోగా వచ్చింది బాల్, అతను ముందే ఆడేసాడు షాట్ అయితే. ఆ విధంగా అయితే కొంచెం బాల్ ఆల్రెడీ బౌండరీ దాకా రీచ్ అయింది. మిచ్చల్ అయితే మంచి క్యాచ్ పెట్టి అవుట్ అయిపోయాడు కోహ్లీ అయితే. ఆ తర్వాత తర్వాత రజాత్ పడిదారు వరుసగా అయితే హాఫ్ సెంచరీ చేసుకుంటూ వచ్చాడు. ఈ మ్యాచ్లో కూడా మంచి నాక్ ఆడడం చూసాం. 23 బాళ్ళలోనే మంచిగా అయితే 41 పరుగులు చేశాడు. 4 సిక్స్లతోటి 2 4లతోటి అయితే మంచిగా అయితే ఆడడం చూసాం. ఆ తర్వాత గ్రీన్ కూడా మంచి సహకారం అందించాడు. 17 బాళ్ళలో 38 పరుగులు. వరుసగా అయితే అందరూ కూడా మంచి ఏదైతే వాళ్ళు ప్లాట్ఫామ్ సెట్ చేశారో కోహ్లీ అండ్ డూప్లిస్ మంచిగా అయితే పవర్ ప్లేలో స్కోర్స్ రాకపోయినా ఆ తర్వాత పవర్ ప్లే తర్వాత అయితే మంచి స్కోర్ని అయితే పుట్టప్ చేశారు వాళ్ళైతే. ఇంకా తర్వాత గ్రీను అలానే రజత్ పడిదారు, దినేష్ కార్తీక్, మ్యాక్స్వెల్ లాస్ట్లో వచ్చేసి ఇన్నోవే షాట్ తోటి అయితే 5 బాల్లోనే 16 పరుగులు చేయటం, ఇలా అందరూ అయితే సహకారం అందించి స్కోర్ని అయితే 218 దాకా తీసుకెళ్ళగలిగారు. ఇంకా తర్వాత వర్షం థ్రెట్ ఏం రాలేదు కానీ స్కోర్ని అయితే 218 దాకా తీసుకెళ్ళగలిగారు. కానీ ఇంకా ఆర్సీబీ ఏంటంటే వాళ్ళని 200 లోపు ఆల్అవుట్ చేయడమా లేకుంటే 200 లోపు కట్టడి చేయమా అనేది వాళ్ళ చేతుల్లో పని ఉంది. లేకుంటే వాళ్ళు 201 పరుగు చేశారంటే సిఎస్కేలు వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. ఏదో ఒక థ్రెట్ అయితే వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ టార్గెట్ వచ్చేసి 218 కాదు, సిఎస్కేకి 201 టార్గెట్. 201 పరుగులు చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా బౌలింగ్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లోనే ఒక మంచి వికెట్ దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ డక్అవుట్ అవుతుందైతే మంచి వికెట్ అయితే దక్కింది. ఆ తర్వాత ఇంకా రచిన్ రవిచంద్ర మళ్ళీ కంబ్యాక్ వచ్చాడు. మళ్ళీ మంచిగా ఆడడం చూసాం అతను కూడా. ఆ తర్వాత డారెల్ మిచెల్ వెంటనే అవుట్ అయినప్పటికీ అజింక్య రహానే కొంచెం కీ రోల్ అయితే పోషించాడు. మొన్నటిదాకా అయితే ఓపెనర్గా పంపించారు రెగ్యులర్ ఇంటర్వెల్స్ అయితే, కానీ అతనైతే ఫెయిల్ అవుతూ ఉన్నాడు. కానీ ఈసారి అయితే 4th డౌన్ పంపించారు. అక్కడైతే మంచిగా ఆడడం చూసాం. మంచి పార్ట్నర్షిప్ అయితే వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. వాళ్ళిద్దరు ఉన్నంతసేపు మంచిగా నడుస్తూ ఉంది. మ్యాచ్ ఈజీగానే ఉంది అన్నట్టుగా అయితే వాళ్ళిద్దరు అయితే ఆడుతూ ఉన్నారు. మంచిగా ఆడింది. 66 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది మంచిగా అయితే. ఆ తర్వాత శివన్ దుబే మళ్ళీ ఫెయిల్ అవుతున్నాడు వరుసగా అయితే. ఎందుకంటే లాస్ట్ 4 మ్యాచ్లు చూస్తే 2 డక్అవుట్లు ఉన్నాయి. ఆ తర్వాత 3వ మ్యాచ్లో పెద్ద ప్రదర్శన రాలేదు. ఇక్కడ చూస్తే ఈ మ్యాచ్లో అయితే మీరు 15 బాల్ ఆడి 7 పరుగులే చేశాడు. ఇదొకటి ఏమన్నా మ్యాచ్ టర్నింగ్ అయిందేమో అనుకోవచ్చు. ఎందుకంటే 15 బాళ్ళు 218 టార్గెట్ ఉన్నప్పుడు మీరు 15 బాల్ ఆడి 7 పరుగులు చేస్తే ఎలా అనుకోవాలి. కాబట్టి అక్కడే ఏమన్నా టర్న్ అయిందేమో శివన్ దుబే వల్ల. ఎందుకంటే శివన్ దుబే కనీసం 15 బాల్లోకి 20 పరుగులు చేసినా 30 పరుగులు చేసినా ఏదైతే వాళ్ళు మార్జిన్ ఓడిపోయారో లాస్ట్ 10 కావాలి కదా, అంతే కదా. వాళ్ళు గెలవాలంటే 10 కావాలి, అంటే క్వాలిఫై అవ్వాలంటే 10 రన్సే కావాలి. కాబట్టి అక్కడేమన్నా తప్పు జరిగిందేమో, లేకుంటే శివన్ దుబే వల్లే మ్యాచ్ ఓడిపోయారేమో అన్న థాట్ అయితే వస్తుంది. అందరూ అనుకుంటారు ఖచ్చితంగా శివన్ దుబే ఏదైతే స్టార్టింగ్లో మ్యాచ్లు గెలిపించాడో భారీ సిక్స్లతోటి భారీ స్కోర్లు చేశాడు చాలా ఫాస్ట్గా అయితే. అలాంటి శివన్ దుబే సడన్గా లాస్ట్ 4-5 మ్యాచ్ల నుంచి అయితే ఆడట్లేదు. అది ఒక థ్రెట్, చాలా బాధాకరమైన విషయం. అదే కొంప ముంచిందేమో సిఎస్కేకి. అలానే అతను ఆ మంచి పెర్ఫార్మెన్స్ వల్లే స్టార్టింగ్ ఏదైతే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో దానివల్లనే టీ20 వరల్డ్ కప్ కూడా ఇండియా కూడా సెలెక్ట్ చేసింది అతను అయితే. మరి చూడాలి మరి అతను మరి కంబ్యాక్ అవుతాడేమో. ఎందుకంటే ఇదే లాస్ట్ మ్యాచ్, దీని తర్వాత డైరెక్ట్గా అయితే టీ20 వరల్డ్ కప్ ఆడతాడు. ఇంక తర్వాత వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళైతే నిష్క్రమిస్తారు సిఎస్కే వాళ్ళు. మరి చూడాలి, అదొకటి ఉంది. ఆ తర్వాత రవీంద్ర జడేజా వచ్చి మంచి నాక్ ఆడడం చూసాం. ఆ తర్వాత శాంట్నర్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు ఆ టైంలో. ఎందుకంటే శాంట్నర్ మనకు తెలిసింది భారీ సిక్స్లు అయితే కొడుతుంటాడు. ఆ తర్వాత ధోని వచ్చి దాదాపు 5 ఓవర్లు దాకా ఉన్నాయి అతను ధోని వచ్చినప్పుడైతే. స్కోర్ అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ తర్వాత జడేజా ఏదైతే ఫామ్ అందుకున్నాడో 3 4లు 3 6లతోటి మంచిగా అయితే అతను ఆడడం చూసాం. ఆ తర్వాత ధోని కూడా మంచి భారీ 6 అయితే కొట్టడం చూసాం. స్టేడియం బయటకైతే ఒక షాట్ అయితే ఆడడం చూసాం మనమైతే 6. ఆ 6 తోటి అయితే ఒక్కసారిగా మ్యాచ్ అంతా తిరిగిపోయింది అయితే. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో వాళ్ళకు చాలా స్కోర్ అయితే ఉంది, కానీ వాళ్ళైతే ఆ 6 కొట్టడంతో అయితే చాలా ఈక్వేషన్ అయితే మారిపోయింది లాస్ట్ ఓవర్కి అయితే. ఓవరాల్గా అయితే లాస్ట్ 2 బాల్లో 10 స్కోర్ కావాలి. ఒక 4 ఒక 6 కొడితే అయిపోతుంది. జడేజా స్ట్రైక్లో ఉన్నాడు, కానీ 2 బాళ్ళు మంచి స్లోవర్ బాల్స్ వేసాడు. ఆ స్లోవర్ బాల్స్కి అయితే గెస్ చేయలేకపోయాడు జడేజా అయితే. ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే ముగిసిపోయింది.
27 పరుగుల తేడాతో అయితే మ్యాచ్ గెలిచారు. మంచి విజయం దక్కింది. ఎందుకంటే ఏదైతే వరుస విజయాలతోటి ఫామ్‌లో ఉన్నారో ఆ విజయంలో అయితే పరంపర కొనసాగించారు. ఇంకా 2 మ్యాచ్‌లు అవేలో ఉన్నారు వాళ్ళు ఫైనల్‌కి వెళ్ళడానికి. ఒకటి క్వాలిఫైడ్ ఎలిమినేటర్‌లో ఆడతారు మ్యాచ్ అయితే అది మరి సీఎస్‌కే అదే మన ఎస్ఆర్‌హెచ్ తోటా లేకుంటే ఆర్ఆర్ తోటా చూడాలి. మరి సండే జరిగే మ్యాచ్‌లు వీళ్ళతో ఎవరు ఆడతారనేది డిసైడ్ అవుతుంది. ఎస్ఆర్‌హెచ్ ఆడుతుందా లేకుంటే రాజస్థాన్ రాయల్స్ ఆడుతుందనేది డిసైడ్ అవుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో. ఇంకా ఆర్సీబీ అయితే ఒక మంచి ఊపిరి పీల్చుకొని అనుకోవచ్చు. ఎందుకంటే ఆరెంజ్ క్యాప్ హోల్డరు మన విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఎందుకంటే అన్ని పరుగులు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఓడిపోయారంటే కనీసం టేబుల్ బాటంలో ఉన్నారు. దారుణంగా ఉన్నారు. చాలా అవమానాలు అయితే వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకంటే అంత ఆరెంజ్ క్యాప్ హోల్డర్ పక్కన పెట్టుకొని ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరు అసలు ప్లే చేయలేదు. డూప్లిసిస్ వరుసగా ఫెయిల్ అవ్వటము, రజత్ పడిదారు ఫెయిల్ అవ్వటం అతని మీద నమ్మకం ఉంచారు. ఆ తర్వాత ఓన్లీ మీరు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు ఓడిపోయితే కారణం ఏంటంటే అందరి దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ రాలేదు. కేవలం మీరు చూస్తే దినేష్ కార్తిక్ నుంచి అలానే మన విరాట్ కోహ్లీ నుంచే ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చింది తప్ప మిగతా ఎక్కడ ఏ బ్యాట్స్ నుంచి కూడా పెద్ద పర్ఫార్మెన్స్ రాలేదు. బౌలర్స్ కూడా చాలా నిరాశపరిచారు. ఆ తర్వాత సిరాజ్ కంబ్యాక్ అవడంతో సిరాజ్ కూడా అప్పుడు చాలా పరుగులకు ఎక్కువ వికెట్లు రాలేదు అతనికి కూడా చాలా ఆందోళన కలిగించింది. ఆ టైంలో వాళ్ళైతే కంబ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్కు మనం వెళ్ళము అనుకున్న తర్వాత నుంచి మ్యాచ్ అంతా ఓడితే ఓడాం ఆడితే ఆడామన్నా డిసైడ్ అయ్యి అంతకుముందు విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది పవర్ ప్లేలో. ఆ తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా ఇంప్రూవ్ అయితే మిడిల్ ఓవర్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుని బెస్ట్ స్ట్రైక్ రేట్ అయితే ఆడడం చూసాం మనమైతే. నిన్న కూడా చూస్తే పవర్ ప్లేలో కూడా పర్లేదు అనిపించి ఆ తర్వాత గేర్లు మార్చి మంచి స్ట్రైక్ రేట్తో ఆడడం చూసాం. ఓవరాల్గా అయితే ఈ సీజన్లో మంచిగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసాడు. 170 దాకా స్ట్రైక్ రేట్ ఉంది. T20లో ఎనఫ్. దానికి ముందు చూస్తే 150, 130 ఉంది. ఇంతకుముందు సీజన్లో చూస్తే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అలానే స్వీప్ షాట్లు అయితే కొంచెం చాలా ఇంప్రూవ్ చేసి అనుకోవచ్చు. స్పిన్నర్ని మంచిగా కొడుతున్నాడు. మరి చూడాలి, అది మంచి శకునం. ఎందుకంటే అతను చాలా కొంచెం ఆ నెగిటివ్ అయితే ఉంది స్పిన్నర్స్కి అవుట్ అవుతాడని. దాని నుంచి అయితే కొంచెం బయటపడడానికి అయితే ట్రై చేశాడు. ఓవరాల్గా అయితే ఆర్సీబీ వాళ్ళ రిజర్వ్ మ్యాచ్ గెలవడానికి. ఎందుకంటే సిఎస్కేలో అంత దమ్ము లేదు వాళ్ళకి. కొన్ని బౌలర్స్ వెళ్ళిపోవడం, ఫారెన్ ప్లేయర్స్ వెళ్ళిపోవడం కొంచెం ఇబ్బంది అయితే వాళ్ళకి కలిగించింది. ఎందుకంటే మీరు ముస్తఫిజర్ లేడు, అలానే పతిరానా లేడు. వాళ్ళిద్దరు మెయిన్ కీ బౌలర్స్. వాళ్ళకైతే మీరు శార్దుల్ ఠాకూర్ చూస్తే విపరీతమైన రన్స్కి వెళ్ళడం చూసాం. అలానే జడేజా కూడా చాలా హెవీ రన్స్కి వెళ్ళడం చూసాం. కాబట్టి వాళ్ళ బౌలింగ్లో చాలా వీక్నెస్ అయితే కనిపించింది. చూడాలి. ఓవరాల్గా అయితే ఇది మరి పరిస్థితి. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అయితే వాళ్ళు కూడా వికెట్లు కోల్పోతూ వచ్చారు. సిఎస్కే అయితే దాన్ని మంచిగా క్యాష్ చేసుకున్నారు. ఆర్సీబీ అయితే మ్యాచ్ని అయితే ముగించారు. 27 పరుగుల తేడా అయితే గెలిచారు. ఆర్సీబీ మరి చూడాలి ఈ సంవత్సరం కప్పు కొడుతుందని చూడాలి. ఎస్ఆర్హెచ్ కూడా మంచి ఫామ్లో ఉంది. వాళ్ళదైన రోజున ఆర్సీబీ కాదా ఎంత పెద్ద టీం లేని సరే కేకేఆర్ను కూడా మడత పెట్టేసే సిచ్యువేషన్ అయితే వాళ్ళు కల్పిస్తున్నారు. మీరు చూసారు కదా ఆర్ఆర్ మ్యాచ్ని 10 ఓవర్లోపే 120 పరుగులు చేశారు. కాబట్టి వాళ్ళదైన రోజునైతే ఎస్ఆర్హెచ్ కూడా చెప్పలేము. అంత బిగ్ చూడాలి. మరి యాక్చువల్గా వీళ్ళకి నాకౌట్ త్రిట్ అయితే ఉంటుంది ఆర్సీబీ వాళ్ళకైతే. మరి చూడాలి ఈ సంవత్సరం అన్న మరి ఫైనల్కి వచ్చి కప్ ఏమైనా కొట్టి వెళ్ళిపోతారేమో. ఇది ఓవరాల్గా మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. వర్షం పడింది. ఆ తర్వాత మ్యాచ్ అటు టర్న్ అయింది, ఇటు టర్న్ అయింది. కాసేపు సిఎస్కి గెలుస్తుంది అనుకున్నాం, కాసేపు ఆర్సీబీ. ఎందుకంటే లాస్ట్ 4-5 ఓవర్లు చూస్తే మీరు ఆర్సీబీ గెలుస్తుంది ఈజీగానే అనుకున్నాం. ఎందుకంటే పర్ ఓవర్కి 12 రన్స్ 13 రన్స్ కావాలి. ఆ తర్వాత 15 రన్స్ కూడా వెళ్ళింది. ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నాం. కానీ లాస్ట్లో ధోని కూడా మంచి మంచి 6లు 4లు కొట్టడంతో అయితే మళ్ళీ క్లోజ్గా తీసుకొచ్చారు. లాస్ట్ 4 బాళ్ళలో 11 పరుగులే కావాల్సింది. 4 బాల్లో 11 పరుగులు అంటే చాలా ఈజీ ఈక్వేషను. కానీ అలాంటి సిచ్యువేషన్లో మంచి బౌలింగ్ ప్రదర్శన చేయడంతో అయితే అలానే మంచి క్యాచ్ కూడా పట్టారు. అలానే విరాట్ కోహ్లీ అలానే డూప్లిసిస్ మంచి మంచి క్యాచ్లు పట్టారు. ఓవరాల్గా అయితే కొన్ని నో బాల్స్ వేశారు. ఫర్గసన్ కానీ ఎస్ దయాల్ కానీ కొన్ని ఫుల్ టాస్లు వేశారు. లాస్ట్లో అలాంటివి వేశారు. చాలా అది మూల్యం చెల్లించుకోలేదు. అంత రాలేదు కానీ ఆ ఫుల్ టాస్ తర్వాత నో బాల్ వచ్చింది. నో బాల్ని పెద్ద కన్వర్ట్ చేసి సింగిల్ వచ్చింది. ఓవరాల్ చూసుకుంటే ఆర్సీబీ డిజర్వ్. ఎందుకంటే వరుసగా 6 మ్యాచ్లు గెలిచింది 12 పాయింట్లతోటి. దాని ముందు ఒక మ్యాచ్ 14 పాయింట్లతో అయితే చిన్న మార్జిన్ తోటి అయితే ప్లే ఆఫ్లోకి వచ్చేసింది. ఇలా చిన్న మార్జిన్ తోటి ఎస్ఆర్హెచ్ కూడా వెళ్ళి ఒకసారి అయితే కప్పు కూడా కొట్టడం చూసాం. ఇలా చాలాసార్లు అయితే ఎంఐ కూడా ఇలా 4th ప్లేస్లో ఉండి కప్పు కూడా కొట్టడం చూసాం. ఇది చూద్దాం మరి ప్రస్తుతానికైతే మరి ఆర్సీబీ కొడుతుందా లేదా ఎస్ఆర్హెచ్ కొడుతుందా. మనమైతే ఎస్ఆర్హెచ్ కోరుకుంటాం. ఎందుకంటే చాలా తర్వాత
మంచి టీం సెట్ అయింది మనకైతే. బౌలర్స్ కానీ లేకుంటే బ్యాటింగ్ కానీ వేరే లెవెల్లో ఉంది. చూద్దాం మరి ఆర్సీబీ కొడుతుందా, ఎస్ఆర్హెచ్ కొడుతుందా, కేకేఆర్ కొడుతుందా, ఆర్ఆర్ కొడుతుందా, మరి ఎవరు కొడతారో చూడలేం. 4 టీంలు అయితే సెట్ అయిపోయినాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, మన ఆర్సీబీ ఈ 4 టీంలు అయితే ప్లే ఆఫ్కి వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ నుంచి రేపు సండే తర్వాత లాస్ట్ మ్యాచ్లు అయిపోతాయి. మిగతా అన్ని మ్యాచ్లు కూడా ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగుతాయి. చూద్దాం మరి. చాలా ఉత్కంఠ మ్యాచ్లు లాస్ట్ సీజన్ ఎండింగ్కి వచ్చింది. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో కప్పు.